హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే కొన్ని ఇన్సిడెంట్ చూడడం వల్ల ఈ వీడియో చేయాల్సి వచ్చింది. ఫ్రిడ్జ్ పేలిపోయి ఒక ఫ్యామిలీ చనిపోయిందంట. ఒక దగ్గరేమో ఒక బాబు అంట, ఒక పాప, ఇలా అన్నమాట. ఎప్పటి నుంచి ఈ విషయాలు వింటూనే ఉన్నాను. సో దేనికోసం అంటే నేను తెలుసుకున్న విషయాలు, అంటే మా మెకానిక్ చెప్పిన విషయాలు మీతో షేర్ చేసుకోవాలని, కొంతైనా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఈ వీడియో చేస్తున్నాను. మీకు ఇది కనిపిస్తుంది కదా బ్లాక్గా, దీన్ని కంప్రెసర్ అంటారంట. ఈ కంప్రెసరు మనకి ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ ఉంటుందన్నమాట. దీని ద్వారానే మనకి ఫ్రిడ్జ్ అనేది పనిచేస్తుంది అనమాట. ఇది లైట్గా దీని నుంచి గ్యాస్ వెళ్ళి కూలింగ్ అవుతుందన్నమాట. ఇక్కడ చూసారు కదా ఈ పిక్చర్లో, అలా అనమాట. ఈ కంప్రెసర్ పేలిపోవటం వల్లే మనకి ఇన్ని దారుణాలు అయితే జరుగుతాయంట. సో ఇది పేలిపోకుండా ఉండాలి అంటే, ఫ్రిడ్జ్ సేఫ్టీగా, దాంతోపాటు మనం సేఫ్గా ఉండాలంటే కనుక ఫ్రిడ్జ్ని వాల్కి అతుక్కొని ఉండేలా పెట్టకుండా వాల్కి కొంచెం ముందుకు జరిపి ఒక 4 ఇంచెస్ గ్యాప్ వదిలి ఫ్రిడ్జ్ని పెట్టాలి. అంటే గోడకి ఫ్రిడ్జ్కి 4 ఇంచెస్ ఉండాలి. అదేవిధంగా సైడ్స్ ఉంటాయి కదా, ఫ్రిడ్జ్ అటు ఇటు కూడా గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలంట. సో అప్పుడు కంప్రెసరు ఫ్రీగా పనిచేస్తుంది అనమాట. సో మనకు అటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఏంటంటే, ఫ్రిడ్జ్లో చాలామంది కూడా ఎక్కువగా పెట్టేస్తూ ఉంటారు. అంటే అసలు గ్యాప్ లేకుండా పెడతారనమాట. ఏం పెట్టినా కూడా, ఐస్ క్రీమ్స్ కానీ ఏదైనా కావచ్చు, అది కూడా అవాయిడ్ చేయమంటున్నారు. మనకి కొంచెం ఖాళీ ఉండేటట్లు పెట్టుకోమని చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, ఫ్రిడ్జ్ని 5 స్టార్ రేటింగ్ ఉన్నది తీసుకుంటే మంచిదని కూడా మా మెకానిక్ చెప్పారనమాట. సో మీరు కూడా 5 స్టార్ రేటింగ్ ఉన్నదే ప్రిపేర్ చేయండి. సో ఈ సేఫ్టీస్ అయితే పాటించండి. మర్చిపోయానండి, ఇంకొకటి ఏంటంటే, ఫ్రిడ్జ్లో ఐస్ కట్టినప్పుడు మనం చాలామంది చేసే పని ఏంటంటే, ఏదైనా షార్ప్గా ఉన్నవి తీసుకొని వాటిని పొడుస్తూ ఉంటాం. అస్సలు పని చేయకూడదు అని చెప్తున్నారు ఈయనైతే. అది కూడా చాలా డేంజర్ అని చెప్తున్నారనమాట. సో ఈ సేఫ్టీస్ అన్నీ పాటించండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.